చూడరా చిట్టు తల్లి అంటూ మంచి మంచి మాయ మాటలు చెప్పేసి వాళ్ళని మాయ చేసి చిన్న చిన్న స్కూల్కి వెళ్లే పసిపిల్లలను అయితే వ్యభిచారంలోకి దించేస్తుంది ఒక కిలాడి లేడీ. అభం శుభం తెలియని చిన్న చిన్న పిల్లలకి మాయ మాటలు చెప్పి, ఇంకా చెప్పాలంటే మాయ చేసి వ్యభిచారంలోకి దింపుతున్న ఒక కిలాడి లేడీని అయితే తాజాగా వరంగల్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఈ మోసగత్త చేసిన అరాచకాలు వింటే ప్రతి ఒక్కళ్ళు షాక్ అవ్వాల్సిందే. అంతేకాదు, ఆడపిల్లలున్న ప్రతి పేరెంట్స్ కూడా భయాందోళనకి గురవుతారు. ఇంకా చెప్పాలంటే మా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలరా భగవంతుడా అని పెద్ద ఆలోచనలో పడిపోతారు. అయితే అసలు ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చింది, ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎలా పకడ్బందీగా చేస్తున్నారు అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మనం వీడియోలో ముందుకెళ్ళిపోవాలి. దానికంటే ముందు తెలుసు కదా, మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే నొక్కి పెట్టేసేయండి. సో దట్ నేను చేసే వీడియోలు ఎప్పటికప్పుడు ముందుగా అయితే మీకు రీచ్ అయిపోతాయి. అయితే ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చింది అంటే, తాజాగా ఒక పాప తల్లిదండ్రులు పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు, మా పాప కనిపించడం లేదు అని. సో పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో ఇలాంటి భయంకరమైన నిజాలైతే వెలుగులోకి వచ్చాయి. అసలేంటి సంగతి ఏంటి, ఇదంతా ఎవరు చేశారు, ఎలా ప్లాన్ చేశారు? హనుమకొండ జిల్లా దామర మండలంలో ఒక గ్రామానికి చెందిన ఒక కిలాడి లేడీ ఇదంతా చేసింది. ఈ అమ్మాయి వరంగల్ మిల్స్ కాలనీలో అయితే నివాసం ఉంటుంది. ఈమెకి బాగా డ్రగ్స్ అలవాటు ఉంది. ఈమెడొక్కటే కాదు, ఈమెతో పాటు ఇంకొక అమ్మాయి, 4 అబ్బాయిలు, వీళ్ళ 6 కలిసి ఒక ముఠాగా అయితే ఏర్పడ్డారు. మంచి మంచి సంపన్నుల ఇళ్ల దగ్గర, అలాగే కార్పొరేట్ స్కూల్ దగ్గర ఈ గ్యాంగ్ కాపు కాసి ఆడపిల్లలకి మాయ మాటలు చెప్పి మాయ చేసి వ్యభిచారంలోకి అయితే దింపేస్తున్నారు. మొత్తం ఒక ప్లాన్ ప్రకారం చేశారు. దీనికోసం ఇన్స్టాగ్రామ్ అయితే ఆయుధంగా వాడుకున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ పాటలకు డాన్స్ వేస్తూ, రీల్స్ చేస్తూ, ఖరీదైన దుస్తులు వేసుకుని మంచి మంచి కార్లలో ఫోటోలు దిగి ఇన్స్టాలో అయితే పోస్ట్ చేసింది. ఇంకేముంది, ఈ పోస్ట్ చేసిన నెటిజన్లు అందరూ ఆమెను ఫాలో అవడం స్టార్ట్ అయ్యారు. అది తక్కువ కాలంలోనే కొన్ని లక్షల్లో ఫాలోవర్స్ అయితే సంపాదించుకుంది. అంతే, ఇంకా పాఠశాలల వద్ద కాపు కాచుకొని వచ్చేపోయే పిల్లలను నేను మీ అక్కనురా అని చెప్పడం, ఇన్స్టాలో తన ఫాలోవర్స్ ని చూపించడం, అలాగే నెమ్మదిగా మంచి చేసుకోవడం, చదువును చూసుకొని వాళ్ళని కిడ్నాప్ చేయడం, ఆ పిల్లలకి మత్తు పదార్థాలు, మత్తు మందు ఇచ్చి వ్యభిచారంలోకి దింపడం, ఇదంతా పక్క ప్లానింగ్ అయితే గత 1.5 సంవత్సరంగా జరుగుతూనే ఉంది. ఇలా చాలా మంది అమాయకపు చిన్న చిన్న పిల్లల జీవితాలతో అయితే ఆడుకుంది. ఈవిడ వరంగల్ జిల్లాలో ఒక్కటే కాదు, చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఈ పిల్లల్ని సరఫరా కూడా చేసిందంట. 4 రోజుల క్రితం వరంగల్లోని మీల్స్ కాలనీకి చెందిన తల్లిదండ్రులు తమ పాప కనిపించడం లేదు అని ఆ కాలనీ పరిధిలోని పోలీస్ స్టేషన్ కి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ కంప్లైంట్ లో భాగంగానే చర్యలు చేపట్టడంతో బాలిక తిరిగి ఇంటికి రావడం కూడా జరిగింది. అయితే అమ్మాయి వచ్చిన తర్వాత ఆ పాపను ఆరా తీయగా అమ్మాయి చెప్పుకొచ్చింది ఏంది అంటే, ఎవరో ఒక అక్క వచ్చింది, మాటలు చెప్పింది, నన్ను కిడ్నాప్ చేసింది, మళ్ళీ తర్వాత వాళ్ళు నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు, తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అని అయితే చెప్పడం జరిగింది. తర్వాత ఆ పాపకి వైద్య పరీక్షలు అవన్నీ నిర్వహించగా తను బాడీలో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో పోలీసులు అయితే ఆ కిలాడి లేడీని వెతికి గాలించి అయితే పట్టుకున్నారు. ప్రస్తుతం అయితే అరెస్ట్ చేశారు. కానీ తర్వాత ఏం జరగబోతుందో మనమైతే వేచి చూడాలి. నేనైతే ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మన పిల్లల్ని మనం తప్ప ఇంకెవ్వరూ కాపాడుకోలేరు. కాబట్టి పేరెంట్స్ బీ కేర్ఫుల్. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా కూడా వాళ్ళతో వెంబడి వెళ్ళండి. అలాగే పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పండి, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి, కొత్త ముఖాలు వచ్చి ఇలా మేము ఇన్స్టాలో ఫేమస్, నేను మీ అక్కని, తమ్ముడిని, చెల్లిని, ఇలాంటివన్నీ నమ్మొద్దు అని చెప్పి చిన్నప్పటి నుంచే చెప్పడం స్టార్ట్ చేయండి. సో ఇవన్నీ చేయడం వల్ల ఎంకొంత మన పిల్లల్ని అయితే మనం కాపాడుకోగలం అని నాకు అనిపిస్తుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.